fishery.newsకు స్వాగతం. మీ ఇంటి ఆవరణలో కనీసం 1000 లీటర్ల ట్యాంక్ ఉంటే అందులో 140 నుంచి 150 చేప పిల్లలు పెంచవచ్చు అనే సంగతి మీకు తెలుసా? తిలాపియా మరియు పెంగాసియస్ వంటి చేపలు ఈ పద్ధతిలో పెంచడానికి అనుకూలమైనవి. ఈ చేపల పెంపకం కోసం నీటి pH స్థాయి 6.5 నుండి 8 మధ్య ఉండాలి. అలాగే ఆక్సిజన్ 5 mg/లీటర్ అందించాలి. చేపల పెంపకం చేస్తూ మీరు కూరగాయలు కూడా పండించవచ్చు. చేపలు లేదా వాటి ఆహారం నుండి వచ్చే వ్యర్థాలు కూరగాయలకు మంచి ఎరువుగా ఉపయోగపడతాయి. ఈ విధంగా మీరు చేపలు మరియు కూరగాయల రెండింటి నుంచి లాభాలు పొందవచ్చు. సాధారణ వ్యవసాయ పద్ధతులతో పోల్చితే చేపల పెంపకానికి తక్కువ నీరు అవసరం. ఇది ప్రారంభించడానికి మొదటి పెట్టుబడి సుమారు 15,000 రూపాయల నుండి 25,000 రూపాయల వరకు ఉండొచ్చు. 6 నుండి 8 నెలల్లో చేపలు 500 నుండి 800 గ్రాముల వరకు పెరిగి మార్కెట్లో కిలో 200 రూపాయల వరకు అమ్మచ్చు. అలానే కూరగాయలు 30 నుండి 45 రోజుల్లో పండించి 2,000 నుండి 4,000 రూపాయల వరకు లాభం రాబట్టవచ్చు. అయితే ట్యాంకులు సుమారు 5,000 వద్ద అందుబాటులో ఉంటాయి. చేప పిల్లలు మరియు వాటి ఆహారం కోసం అదనంగా 2,000 నుండి 3,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. ఎక్కువగా చేపలు పెంచితే అదనపు లాభం పొందవచ్చు. ఈ విధంగా తక్కువ ఖర్చులో నీటిని సక్రమంగా ఉపయోగించి ఇంటి దగ్గరే ఆరోగ్యకరమైన చేపలు మరియు కూరగాయలు పండించవచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం fishery.news ఫాలో అవ్వండి.